వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో ఇది కూడా బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదమే, కానీ జరిగినటువంటి తీరు వేరు. ఏదైనా సరే ఇప్పటి వరకు చనిపోయిన మృతుల సంఖ్య 25కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. హాస్పిటల్లో ప్రెసెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. 10 నెలల పసికందు కూడా ఈ మృతుల్లో ఉండడం అనేది బాధాకరమైన విషయం. మన స్క్రీన్ లో చూస్తున్నాం తాండూరు బస్ స్టాప్ నుంచి బస్సు బయలుదేరినటువంటి విజువల్స్. పూర్తిగా బస్సు కెపాసిటీ మనకు సంబంధించి 55 నుంచి 56 వరకు ఉంటే సిట్టింగ్ కెపాసిటీ అంత మించున్నారు. ఎందుకంటే ఈ రోజు నిన్న ఆదివారం, ఇవాళ మళ్ళీ అందరూ ఆఫీసులకు కావచ్చు, స్కూల్కి కావచ్చు, వారి వారి పనులకు వెళ్లాల్సి ఉండగా మొత్తం 70 మంది వరకు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క టిప్పర్ అతివేగం కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇంత ఘోర ప్రమాదం కావడానికి కారణం అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, గతంలో కూడా మనం ఆడుకున్నాం, ఒక వారం కూడా తిరగక ముందే మరొక ప్రమాదం, అది కూడా 10ల సంఖ్యలో మరణాలు. పాపం పుణ్యం తెలియనటువంటి పసికందులు కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నటువంటి దృశ్యాలు. ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన కామెంట్స్ కూడా మీరు వినే ఉంటారు. 10 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్డు విడతకి సంబంధించి జరుగుతున్నాయి, ఏం చేయలేకపోయారు, మేము వచ్చి ఇప్పుడు దాని గురించి చర్యలు తీసుకుంటున్నాము. ప్రమాదం జరిగిన తర్వాత కానీ అధికారులు చలనం రాదా అనేది మొదటి ప్రశ్న. ప్రమాదం జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, గతంలో కూడా కర్నూలు ఇన్సిడెంట్ సంబంధించి అధికారుల్లో మంత్రుల్లో చలనం రావాలన్న తర్వాత రోడ్డు మీదకి ఆర్టీఓ అధికారులు రావడం, చెక్ చేయడం, సీజ్ చేయడం, దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అతివేగం కారణం అంటే అతివేగానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ పాటించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ డ్రైవర్ సంబంధించి రూల్స్ పాటిస్తున్నారా, టిప్పర్ డ్రైవర్ సంబంధించి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ ప్రమాదాలు ఆపడానికి గల చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఎట్లా చూడొచ్చు అంటారు శ్రీకాంత్ స్వామి? అశోక, బాధాకరమైనటువంటి విషయం. వరుస సంఘటనలు. ఒకవైపు మొన్న కర్నూలు ఘటన మర్చిపోక ముందే మొన్న కాశీబుగ్గలో గుడిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మర్చిపోక ముందే మళ్ళీ ఈ రోజు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి బస్సులో ఈ బస్సు యాక్సిడెంట్. టిప్పర్ లారీ కంకరతో వెళ్తున్నటువంటి కింకర లారీ ఈ రోజు బస్సును నేరుగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టినటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో నిండిపోయింది. లారీలో ఉండాల్సినటువంటి కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. ఇందాక మీరు అన్నట్టు చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. 15 నెలల పసికందు తల్లి ఒడిలో నిద్రపోతుంది అనుకుంటే ఆ తల్లితో సహా అనంత లోకాల్లో గాల్లో కలిసిపోయిన ఆ ప్రాణాలు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇందాక మీరు అన్నట్టు ఎవరి నిర్లక్ష్యం అంటే ఇందులో చాలా పాయింట్స్ ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం. ప్రైవేట్ బస్సుల విషయంలో ఎట్లయితే తప్పిదాలు మనం బయటికి తీసుకురావడం జరిగిందో, ఈరోజు ఆర్టీసీ హైర్ చేసుకున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇది కెపాసిటీకి మించి వెళ్తున్నటువంటి బస్సు. సో జనరల్ గా ఆర్టీసీలో 48+2 అంటే డ్రైవర్ కండక్టర్ తో కలిపి 50 మంది వరకే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ బస్సులో 70కి మించినటువంటి ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. సో ఇది ఉదయం 5 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి మొదటి బస్సు, అంటే ఫస్ట్ బస్ అనమాట. అండ్ మోరోవర్ వీకెండ్ లో ఇంటికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉంటారు, కాలేజీలకు అందాలి, ఉద్యోగులకు అందాలి, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కి వస్తూ ఉన్నారు. బట్ కెపాసిటీకి మించి ఉన్నటువంటి బస్సు ఇది. ఆల్మోస్ట్ 70 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. హెవీ లోడ్ తోనే ఉంది. మోరోవర్ దీంట్లో ఫ్రీ బస్సు కూడా ఉంది కాబట్టి సో ఎక్కువ మంది మహిళలు కూడా ఎక్కుతూ ఉంటారు, ఇళ్లకు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మొన్న కాశీబుగ్గలో జరిగినటువంటి సంఘటన వెనకాల కూడా ఫ్రీ బస్సే కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రీ బస్ అనేసరికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకుందాం, కార్తీక మాసం ఏకాదశి అని చెప్పేసి వెళ్తా ఉంటారు, ఇంటికి వెళ్తా ఉంటారు, వీకెండ్ అని వెళ్తా ఉంటారు, లేదంటే మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా కొంతవరకు ఈ యాక్సిడెంట్స్ లో ప్రాణ నష్టం ఎక్కువ జరగడానికి కారణాలు కూడా అవుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఆశ. మోరోవర్ ఈ బస్సు విషయానికి వస్తే కనుక ఇందులో కేవలం 50 మంది మాత్రమే కెపాసిటీ ఉంటుంది. సో 50కి మించి 70 మందితో పాటు వెళ్తున్నారు. సో మరి వీళ్ళకి ఏం ఫైన్ అయ్యాలి? ఆర్టీసీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రయాణం? ఇది ఇంతవరకు కెపాసిటీకి మించి తీసుకెళ్లేనటువంటి పరిస్థితి. ఈవెన్ మనం హైదరాబాద్ లో కూడా చూస్తూ ఉంటాం, బస్సులన్నీ హెవీ లోడ్ తో వెళ్తా ఉంటాయి. ఈవెన్ ఫస్ట్ గేర్ లో కూడా బస్సు కదలలేనటువంటి పరిస్థితి, లోడ్ మించి వెళ్తా ఉంటాయి, డబుల్ ట్రిపుల్ ఎక్కుతా ఉంటారు, ఫుట్బోర్డ్ లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే సరిపడా బస్సులు ఆర్టీసీ నడిపించాలి, సరిపడా బస్సులు తీసుకురావాలి, ప్రజలకు రవాణా యోగ్యం కల్పించాలి. ఒకవేళ ఆర్టీసీ బస్సులు కనుక సరిపోయినటువంటి పక్షంలో మెట్రో సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1000 కోట్లు పెట్టి 20-30 వేల కోట్లు పెట్టి మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, మెట్రో ప్లాట్ఫామ్స్ కడతా ఉంటారు, మెట్రో ట్రాక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇంకొక 200-300 కోట్లు పెట్టేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ట్రైన్లు తెప్పించడానికి వచ్చేటువంటి ఇబ్బందులు అయితే అర్థం కాదు. ఒకవేళ కొన్ని 100 కోట్లు పెడితే కనుక మహా అయితే 300 కోట్లు 400 కోట్లు పెడితే 20,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా ఉపయోగంలో ఉంటుంది. సో సిటీలో ఇంత హెవీ లోడ్ తో వెళ్లాల్సినటువంటి అవసరం బస్సులకు ఉంటుంది. సో కొంత డివైడ్ చేయొచ్చు, కొంత దాన్ని
స్ప్లిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. 100 కోట్లు పెట్టడానికి అవకాశాలను కానీ వాటిని ఉపయోగించేది. 1000 కోట్లు పెట్టినటువంటి ఈ సంపద అంతా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు మళ్ళీ బస్సులు లేని, మళ్ళీ అదే ట్రాఫిక్ లో, మళ్ళీ అదే హెవీ లోడ్ తో వెళ్ళేటువంటి పరిస్థితులు, అందులో స్కిడ్ అయ్యి ఫుట్బోర్డ్ నుంచి జారిపడి పడ్డటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఈవెన్ ఆకోవాలోకి వస్తుంది అనుకోవాలి. ఈ రోజు తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో లోడ్ ఉంది. అఫ్ కోర్స్ చాలా మంది నిద్రపోయి ఉన్నారు. నిద్రపోయినటువంటి క్రమంలో ఆ నిద్రలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆ టిప్పర్ లారీ ఎముడొచ్చినట్టే వచ్చి ఆ బస్సు మీద పడిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది 20 మంది వరకు కూడా చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక భయం కూడా కనిపిస్తోంది. తెల్లారు లేస్తే ఏ వార్తలు వినాల్సి వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడ ఎంతమంది చనిపోతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు తిరుమల తిరుపతి ఘటన తర్వాత మొన్న విజయ్ తమిళనాడులో విజయ్ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసర్లో 40-50 మంది చనిపోయారు. మొన్న కూడా అదే జరిగింది. అటు దేవి థియేటర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది. ఈలోపే మళ్ళీ ఇట్లాంటి బస్ యాక్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నాయి. ఒకవైపు రోడ్లు లేవు సరిగ్గా, మీరు అన్నట్టు రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, అదంతా సింగిల్ వే ఉంటుంది, డబుల్ హైవే కాదు అది. సో సింగిల్ వేలో బస్సులు రావడం పోవడం అదే విధంగా నడుస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు టిప్పర్ లారీ కూడా అఫ్ కోర్స్ లారీ అంటే బస్సు డ్రైవర్లు ఉదయం బయలుదేరినటువంటి బస్సు, ఆ డ్రైవర్ మార్నింగ్ 3 గంటలకు లేచి 4 గంటలకు డిపోకి వెళ్ళి ఆ నుంచి బస్ స్టాండ్ లోకి తీసుకొచ్చి బస్సును పాయింట్ మీద పెట్టి అక్కడి నుంచి బస్సు ప్యాసింజర్ ఫిల్ అయినాక వస్తూ ఉంటారు. సో ఫ్రెష్ మైండ్ తోనే ఉంటారు. సో డ్రైవర్ నుంచి మనం చూసుకుంటాం కనుక. బట్ టిప్పర్ లారీల విషయానికి వస్తే ఇవి నైట్ అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో నైట్ ఎప్పుడో 10 గంటలకో 11 గంటలకో స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇవి రాష్ట్రాల సరిహద్దులు దాటుకుంటూ వెళ్తూ ఉంటాయి. సో ఈ లారీలకు ఉన్నటువంటి పర్మిట్ల విషయంలో కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ లారీకి సంబంధించినటువంటి టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందారు. అదే స్పాట్ లో చనిపోయారు. డ్రైవర్ కండక్టర్ కూడా చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మృతులను అయితే వెలికి తీస్తున్నారు. మృతులను అక్కడే పోస్ట్ మార్టం చేసేటువంటి అవకాశాలనే. ఇంకొంతమంది ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అక్కడే చేవల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో తరలిస్తున్నారు. సివియర్ గా ఇంజూర్ అయిన వాళ్ళను హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 70 మందికి పైగా ప్రయాణికులలో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ దీంట్లో ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కావడంతో ఇంటికి వెళ్లారు, 2 రోజులు సెలవులు రావడంతో మళ్ళీ తిరిగి వాళ్ళు హైదరాబాద్ కు వస్తున్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఖాన్పూర్ గేట్ దగ్గర ఇది ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే ఒక డంపర్ ట్రక్ ఉందో, సో ఆ ట్రక్ బస్సును ఢీకొట్టింది అని పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ మన కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. 2 వైపులా కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి రకరకాల మార్గాలు వెతుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అక్కడ నుంచి మరి కాసేపట్లో ప్రవీణ్ కూడా అందుబాటులోకి రాబోతున్నారు మనకి. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ 15 మంది వరకు కూడా రక్షించారు. సో ప్రమాదం జరిగినటువంటి వెంటనే కూడా అక్కడికి పోలీసులు రావడం జరిగింది. కంకర కింద కూరుకుపోయిన వాళ్ళు, అంటే కంకర ఎక్కడో భూమి మీద పడ్డది కాదు, బస్సులో పడ్డటువంటి కంకర. ఆ బస్సు మొత్తం కూడా నిండిపోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కంకరను బస్సులోంచి తీస్తున్నారు. కంకర కింద శవాలు ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా యువత కూడా దాంట్లో ఉన్నారు. చాలా మంది చనిపోయారు. 20 మందికి పైగా ఇంకెంతమంది ఉన్నారు. ఆ కంకర తవ్వుతుంటే శవాలు బయటికి రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ధరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు వెంటనే కూడా అక్కడికి చేరుకోవాలన్నారు. ఇప్పటికే అధికారులు కూడా చేరుకున్నారు. సో ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో గాయపడ్డ వాళ్ళని హైదరాబాద్ తరలిస్తున్నారు. సో వీళ్ళని తొందరగా వాళ్ళందరికీ కూడా ఒక అత్యవసర చికిత్స అందిస్తూ వాళ్ళకు మెరుగైన చికిత్స అందించడం కోసం హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఆశ. ఈ మధ్య మనం చూడొచ్చు కర్నూలులో జరిగినటువంటి విషయం కానీ, అంతకుముందు రాజస్థాన్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ విషయంలో కానీ, రాజస్థాన్ లో కూడా ఈ మధ్యలోనే యాక్సిడెంట్ కూడా జరిగింది. నిన్న ఆదివారం రోజే అక్కడ రాజస్థాన్ లో ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా 15 మంది చనిపోవడం జరిగింది నిన్న సాయంత్రం 6 గంటలకు. అది జరిగి కేవలం గంటలు గడవ ముందుకే తెల్లారేసరికి మళ్ళీ ఈ రోజు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగడం కూడా ఒక రకమైనటువంటి. గతంలో కర్నూలు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అనేక మంది విశ్లేషకులతో, పొలిటికల్ అనలిస్టులతో వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఆర్టీసీని యూజ్ చేయండి, ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ తప్పు ఉందా లేదా, ఆ యొక్క ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా, ప్రయాణికులను సేఫ్ గా రీచ్ చేయలేకపోయారా అనేది పక్కన పెడితే ఆర్టీసీని మెయిన్ గా మీరు నమ్మండి, ప్రైవేట్ ట్రావెల్స్ వద్దకు వెళ్ళకండి అని చెప్పి చాలా మంది మనతో మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు అదే ఆర్టీసీ బస్సులో 25 మంది, లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ 25 మంది, 25 మంది చనిపోయారు. అభం శుభం తెలియదు, వారికి దీంతో సంబంధమే లేదు. పడుకున్నారు, లేచి ఆఫీసులకు వెళ్దామనో, స్కూల్కి వెళ్దామనో, కాలేజీకి వెళ్దామనో, తమ పనులు తాము చేసుకుంటామని చెప్పి దర్జాగా ధీమాగా ఆర్టీసీ మీద ఉన్న నమ్మకంతో ట్రావెల్ చేశారు. కానీ జరిగింది వేరు, చూస్తున్నది వేరు. ఇంటి నుంచి బయటకు వస్తే ఒకవేళ ఏదైనా జర్నీ చేయాలంట కూడా భయం వేస్తున్నటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా ఒకవేళ ఆర్టీసీ బస్ కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ కాదు, ట్రైన్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. లోకో పైలట్లు నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే అనేక ఇన్సిడెంట్స్ కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి సేఫ్ గా వెళ్ళి సిచ్యువేషన్ ఏదంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. ఫ్లైట్స్ లో వెళ్తే సేఫా అంటే దానికి సంబంధించి కూడా మనం క్రాష్ అండ్ సిచ్యువేషన్స్ చూస్తాం. అక్కడ కూడా చనిపోయినటువంటి ఘటనలు చూస్తున్నాం. ఎందుకు అంటే ఎక్కడ నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఈ ప్రయాణం సేఫ్ అనడానికి ఏదైనా ఉందా? కనీసం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మనం సేఫ్ గా ఇంటికి రీచ్ అవుతామా లేదనేది ప్రశ్నార్థకమే. మనం ఎంత రూల్స్ పాటిస్తూ మనం ఎంత నెమ్మదిగా వెళ్తూ ఉన్నా అటుపక్క నుంచి వచ్చేటువంటి నిర్లక్ష్యం, లేదంటే మొన్న జరిగినటువంటి కర్నూలు ఇన్సిడెంట్ లోనే మద్యం సేవించి వచ్చి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. దీనందరికీ ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే ప్రజలకి మేము సేఫ్ గా రీచ్ అవుతాము, ఈ ట్రావెల్ నుంచి ఈ మార్గం ద్వారా వెళ్తే మేము గమ్యానికి చేరుకుంటాం, మా కుటుంబంతో ఉంటామనే నమ్మకం కలిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఆశ, అంటే చాలా మానవీయ కోణంలో మీరు మాట్లాడారు. ఒక మనిషి ప్రాణం అనేది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికి తెలీదు. సో యాక్సిడెంట్స్ ని ఎవరు ముందుగా ఊహించలేరు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. పెద్దలదే చెప్పారు. ఈవెన్ ఆర్టీసీలో కూడా స్పీడ్ లిమిట్ ఉంటూ ఉంటుంది. సో ప్రైవేట్ బస్సులు పోయినంత 140, 150 స్పీడ్ లో ఆర్టీసీ బస్సులు పోవు, వాళ్ళకు స్పీడ్ లిమిట్ ఉంటూ ఉంటుంది. మోరోవర్ ఆర్టీసీ బస్సులు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేస్తూనే ఉంటారు. అవి ఎప్పటికప్పుడు డిపోలో పరీక్షలు చేసిన తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం ఉంటారు. కానీ ఎదురుగా వచ్చి గుద్దేటువంటి వెహికల్ గురించి మాత్రం ఎవరు అంచనా వేరు. సో ఇక్కడ లారీ తప్పిదమే ఉంది అన్నట్టు ఇప్పటివరకు ఉన్నటువంటి స్పష్టమైన పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఎదురుగా వచ్చినటువంటి ఆ టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ లారీ తప్పిదమే అన్నట్టుగా కనిపిస్తోంది. సో ఆర్టీసీ దీంట్లో ఎంతవరకు తప్పిదం ఉంది ఏంటి అనేది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వచ్చేటువంటి టిప్పర్ లారీ అతి వేగంతో రావడం జరిగింది. ఆర్టీసీ బస్ అంత వేగంగా ఉండదు. సో దట్టు ఆ రూట్ లో ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కాబట్టి, ఆ రూట్ లో రోజు 100 సార్లు, నెలకు 100 సార్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ రూట్ లో ఆ డ్రైవర్ తెలిసి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. మరోవర్ ఉదయం అర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి సో ఖచ్చితంగా ఒక ఫ్రెష్ మైండ్ తోనే ఉంటారు. సో నిద్రలోంచి లేచి ఫ్రెష్ అయ్యి ఆయన డ్యూటీకి వస్తూ ఉంటారు. సో నైట్ అంతా డ్యూటీ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి, సో ఉదయం మార్నింగ్ ఫస్ట్ బస్ కాబట్టి ఆ ఫస్ట్ బస్ కి సో మనం ఆర్టీసీ డ్రైవర్ నుంచి పెద్దగా తప్పిదం ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఎదురుగా వచ్చేటువంటి టిప్పర్ నే చాలా వరకు ఎదురుగా టిప్పర్ అతి వేగంతో వచ్చి ఢీ కొట్టింది. అంటే ఎంత వేగంతో వచ్చి ఢీ కొడితే టిప్పర్ లో ఉన్నటువంటి కంకరం మొత్తం బస్సులోకి డంప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ డంప్ కింద శవాలు ఉన్నాయి, అంటే చనిపోయారు. సో ఇది పూర్తిగా టిప్పర్ డ్రైవర్ తప్పుదా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బలంగా ఢీ కొట్టింది. సో ఆ లారీ ఏదైతే ఉందో ఢీ కొట్టినటువంటి క్రమంలోనే టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో పడింది. సో ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమనే చెప్పొచ్చు. కాకపోతే ఎదురుగా వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎవరు అంచనా వేయలేరు. సో డ్రైవర్ కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదంటే క్షణకాలం కనురెప్ప మూసి తెరిసే లోపే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది. సో టిప్పర్ లారీకి సంబంధించి అంటే ఈ లారీ డ్రైవర్ కి సంబంధించి ఏమైనా మధ్య మత్తులో ఉన్నాడా, లేదంటే ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు, అంత స్పీడ్ రావడానికి కారణం ఏంటి, డ్రైవర్ కాన్షియస్ లోనే ఉన్నారా, లేదంటే అప్పటికి స్టీరింగ్ వదిలేసినటువంటి పరిస్థితి, లేదంటే ఏంటి నిద్ర మత్తులో ఉన్నారా, ఆ టిప్పర్ డ్రైవర్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోస్ట్ మార్టం లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కానీ కంకర లోతులో ఉన్నటువంటి శవాల్ని బయటికి తీస్తున్నారు. మిగతా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్స్ కి, చివరిలో ఉన్నటువంటి హాస్పిటల్ కి, లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ తరలిస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ పరిగి ఎమ్మెల్యే కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. తో పాటు పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కలిసి అక్కడ సహాయ సహకారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ రావడం జరిగింది. బస్సులో ఉన్నటువంటి శవాలను బయటికి తీయడంతో పాటు గాయపడ్డ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్పాలి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా టిప్పర్ లారీ ఓవర్ స్పీడే దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీంట్లో ఆర్టీసీని తప్పుపట్టేటువంటి అవకాశాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. టిప్పర్ లారీ అతి వేగంతో దూసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ లారీ డ్రైవర్లకు ఒక స్పీడ్ లిమిట్ అని ఉండాలి. లారీ డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల, ఇది ఎందుకంటే ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు తరచు జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు నేషనల్ హైవేల మీద నైట్ టైంలో జరిగేటువంటి యాక్సిడెంట్స్ పూర్తిగా కూడా
లారీలతోనే జరుగుతూ ఉంటుంది. ఆగి ఉన్న లారీలను ఢీ కొట్టడాలా, లేదంటే ఆగి ఉన్న వెహికల్స్ ని లారీలు ఢీ కొట్టడాలా, ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఆ డ్రైవర్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, డ్రైవర్ ఏమన్నా మధ్య మత్తులో ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ శ్రీకాంత్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం ప్లీజ్. ఎస్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, ప్రెసెంట్ అయితే అక్కడికి మాజీ మంత్రులు చేరుకుంటున్నారు, ప్రస్తుత మంత్రులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి అక్కడ మొత్తం రక్తసిక్తం కావడమే కాదు, శోక సంద్రంలో మునిపై వారి